భాగవతంలో కుచేల భక్తి గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు చెప్పుకుందాం. నాకెంతో అనుభూతి కలిగిందండి. అంటే నేను అనుకోకుండా భాగవత కథల్లో కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. ఆ ఇంట్లో దరిద్రాన్ని భరించలేక అతని భార్య, ఈ బిడ్డలతో ఈ దరిద్రాన్ని భరించలేకపోతాం, నీ స్నేహితుడు, బాల్య స్నేహితుడు కృష్ణుడు ఉన్నాడు కదా, అతనితో చెప్పుకుంటే నీకు కష్టాలు తీరుతాయి, మనకి అతను ఎల్లప్పుడూ నువ్వు ఆయనని స్తుతిస్తూ ఉంటావు, స్మరించుకుంటావు, భక్తితో ఉంటావు కదా అంటుంది. అయ్యో, నేను నా స్నేహితుడిని అలా కోరలేను, నేను ఏమీ తీసుకుని ఆయన దర్శనానికి వెళ్ళగలను, నా మన దగ్గర ఏమున్నాయి, ఒక కానుక కూడా నేను తీసుకెళ్ళలేను కదా అంటే, అలా కాదు, నీకు ఏదో ఒకటి నేను కానుక ఇచ్చి పంపిస్తాను, ఇది ఒకటే మార్గం, ఈ బిడ్డల గురించి వెళ్ళాలని నానా విధాల మొత్తుకుని పాపం అటుకులు వెతికితే అటుకులు దొరుకుతాయి. ఇలా మూట కట్టి ఆ మూట జాగ్రత్తగా ముళ్ళేసి ఇస్తుంది. ఇచ్చి ప్రయాణం సాగనంపుతుంది. ఆ అడవులు ఉంటే అలా అలా పడతాలు ఇస్తా, ఏదో దొంగలు కూడా అదేదో మూట అనుకుని జరిపిస్తారు. అయినా సరే అన్ని కష్టాలు పడి వస్తాడు. కృష్ణ గుమ్మలో ఒక దాకా వస్తాడు. అక్కడ ఉన్న భటులు చెప్తారనమాట, నేను శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడిని, సుధాముడిని, కృష్ణ దర్శనం కోసం వచ్చాను, నన్ను వెళ్ళనివ్వండి అంటాడు. అబ్బే, నువ్వు కృష్ణుడు బాల్యమిత్రుడివా, అలా ఉన్నావు, ముష్టోళ్ళ ఉన్నావు, అలాగలా దూషించి లోపలికి వెళ్ళకుండా బయటికి గెంటేస్తూ ఉంటారు. ఇంకా విసురుగా గెంటేస్తే ఏదో ఒక దానికి స్తంభానికి కొట్టుకుని కృష్ణ అని ఒకసారి బాధగా అనుకుంటాడు. అనుకున్నప్పుడు కృష్ణుడు తన దేవేరులతో ఉంటాడు, సత్యభామ మిగతా వాళ్ళు అందరితో ఉంటాడు. అక్కడ నుంచి గబగబా వదిలేసి మందిరం అంతా కంగారుగా దాటుకుంటూ, ఇంత బాగుందంటే ఆ దృశ్యం నాకు చాలా మనసులో ఉండిపోయింది. దాటుకుంటూ ఆతృతతో అలా వచ్చేస్తాడు. వచ్చి కృష్ణ కృష్ణ అని వినిపిస్తాడు సుధాముడు, అదే కుచేలుడు. అక్కడికి వెళ్ళి, సుధామ, నేను నీ మిత్రుడిని కృష్ణుని వచ్చాను అని ఇలా లేవదీస్తాడు. లేవదీసి నెమ్మదిగా ఇలా ఒడిసి పట్టుకుని నడిపించుకుంటూ మందిరంలో తీసుకొస్తాడు. మెట్లు ఎక్కిస్తాడు, లోపల తీసుకొస్తాడు. ఎన్నో కుర్చీలు, అదే అన్ని ఆసనాలు ఉంటాయి కానీ దేంట్లోనూ కూర్చోబెట్టడం. పైకి తీసుకొచ్చి దేవేరులు వాళ్ళందరూ తను ఉన్న దాని మీద తీసుకొచ్చి తను ఏ దానిలో అయితే కూర్చుంటాడో దాంట్లో కూర్చోబెడతాడు. వాళ్ళకి సైజ్ చేస్తాడు. నా మిత్రుడు, నా బాల్యమిత్రుడు సుధాముడు నన్ను ఎంతగానో ప్రేమించేవాడు, నేను అతనికి నేనంటే ప్రాణం, నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు. అలాగా అన్నీ మంచిగా అన్నీ చెప్తాడు. వాళ్ళందరూ కృష్ణుడికి బాల్యమిత్రుడా అని అందరూ కూడా వాళ్ళు కూడా గౌరవిస్తారనమాట. పళ్ళెం తీసుకొస్తారు. అందులో కాళ్ళు చక్కగా కాళ్ళు ఎత్తి పళ్ళెంలో పెడతారు. కృష్ణుడు అసలు ఆ దృశ్యం అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు. పెడతాడు. నీళ్లు తీసుకొచ్చి సత్యభామ నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగుతాడు. తను నెత్తి మీద జల్లుకుంటాడు, సత్యభామని ఎత్తి మీద జల్లుతాడు, ఆ దేవేరుని నెత్తి మీద జల్లుతాడు. తను పైన వేసుకున్న ఉత్తరీయంతో, పట్టు ఉత్తరీయంతో కాళ్ళు ఎత్తుతాడు. అసలు ఆ కుచేలుడికి ఇంక ఏమీ తెలియదు, అలా చూసి ఇంక అలాగా తరించిపోతా ఉంటాడు అనమాట. అర్థం కూడా చెప్పలేకపోతాడు. చేసి అప్పుడు అది అలా చేసి అలా కూర్చోబెట్టి కొండ మంచి అదే శాలువా కప్పి అప్పుడు చెప్తాడనమాట, ఎలా ఉన్నావు ఏంటి అన్ని మంచి చెడ్లు అడుగుతాడు. అడిగితే ఇంక ఏం మాట వస్తుంది కుచేలుడికి, 1000 జన్మలో కృష్ణ నాకు అవసరం లేదు, ఈ ఒక్క క్షణం నా జీవితంలో చాలు, నువ్వు ఇంత సత్కరిస్తున్నాను, నాకు ఇంకేం కావాలి, ఏం అక్కర్లేదు అంటాడేమో. నువ్వు నాకు ఏదో బహుమతి ఊరికే రావు కానీ నాకు ఏదో బహుమతి తెచ్చే ఉంటారు, ఏదో విలువైందే అయి ఉంటుంది, చూపించు అంటాడు. బహుమతి దాచుకుంటాడు. దాస్తానెందుకు, తెచ్చిన దానికి ఇవ్వాల్సిందే అనేసి లోపల నుంచి తీస్తాడనమాట. ఆ శాల్వా లోపల దాగున్నదాన్ని తీసి మూట ఇప్పుకుంటాడు. ఏంటి ఇదేదో విలువైందే అంటే ఇస్తాడు. అటుకులు, ఓహో అటుకులా, ఎంతకాలం అయింది తిని అంటే అటుకులే తెలియనట్టు అలాగా ఎంతకాలం అయింది అటుకులు తిని, కమ్మటి వాసన వస్తున్నాయి, ఎంతో ఆతృతతో 2 గుప్పులు వేసేసుకుని ఎంతో అనుభూతితో తింటా ఉంటాడు. దాన్ని తిని ఎంత మంచిగా అనుకు తెచ్చావు, ఎంతకాలం అయింది అని అంటాడు. అంతలో 3వ గుప్పుడు వేసుకోబోతాడు. ఆ దేవేర్లు కూడా ఆశ్చర్యపోతారు, కృష్ణుడికి అటుకులు అంటే ఎంత ఇష్టమా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అటుకులు తెచ్చాడా అని అలా అనుకుంటారు అనమాట. నారదుడు వచ్చి, నా కృష్ణ ఇంకా చాలా తిన్నదే, సమరంతా వెళ్ళిపోయింది, ఇంకే వీళ్ళందరినీ పెంచడానికి నీకు ఏమి ఉండదు అని అడ్డం పెట్టేస్తాడు అనమాట. అసలు ఆ సన్నివేశం ఆ కృష్ణుడు ఎవరేసారో నాకు తెలియదు కానీ అసలు ఎంత బాగుందంటే నేను కాసేపు అది సజీవ దృశ్యం చూస్తున్నట్టే అనిపించింది నాకు. చూడాలి, భాగవత కథల్లో అంత రసం ఉందనమాట, అంత అనుభూతి తప్పకుండా వస్తుంది. ఇది అప్పుడు కృష్ణుడు చెప్తాడు అనమాట, ఈ అటుకుల గురించి చెప్తాడు. ఎలా అంటే, ఈ అటుకులు ఈ రోజు నుంచి మానవ లోకంలో
అందరూ చాలా ఇష్టం లాగా అలాగే అందరు ఇష్టపడి తింటారని ఈ అటుకులకు వరదానం ఇచ్చాడు. నాకు దీని అనుభవాన్ని, ఈ కథ నేను చూసిన ఈ సంతోషాన్ని విన్నా సంతోషాన్ని మీతో నాకు పంచుకోవాలనిపించింది. కృష్ణుడు ఎంత వరదానం ఇచ్చాడు, అంత మంచి ఘనదైవం కృష్ణుడు నిజంగా. బాల్యాన్ని ఎంత అనుభూతి చెందాడు, ఎంత ప్రజల్లో ఉన్నాడు, ఎంత ఏముంది ఇంకో వినండి భారత కథలు కానీ భాగవత కథలు కానీ ఎక్కడైనా సరే ఒక క్షణం అనుభూతి